హాయ్ ఫ్రెండ్స్, జాగ్వార్ అంటే తెలుసుగా, చిరుతపులుల్లో ఒక రకం. చురుగ్గా పరిగెడుతుంది, రయ్యన దూసుకుపోతుంది. అందుకే జాగ్వార్ అని పేరు పెట్టారు ఈ కారుకి. ఇంతకీ మీలో ఎందరు చూసుంటారు జాగ్వార్ని? దారిలో వెళుతూ షోరూమ్ అద్దంలోంచైనా చూసిండొచ్చు కొందరు. దాని సోయగం చూసి మనసు పారేసుకున్నవారు చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా దాని మీద పాట కూడా రాశారు, తీశారు. జనం ఫిదా అయ్యారంటే అవ్వరా మరి? కార్ అంటే జాగ్వార్ అనుకున్న రోజులు ఉన్నాయి అంటే ఇప్పుడు లేవా ఆ రోజులు అనుకుంటున్నారా? నిజమే, సరువున దూసుకుపోయిన జాగ్వార్ కార్ ఇప్పుడు రహదారుల మించి మాయమైపోతోంది. ఏమిటి జాగ్వార్? ఎక్కడిది జాగ్వార్? ఏమైంది జాగ్వార్కి? తెలుసుకుందాం. మన భారతదేశానికి సంబంధించిన అంశం కదా, పైగా టాటాలతో కలిసిందే. సంగతి ఏమిటో తెలుసుకుందాం పదండి. JLR గ్రూప్లో 2 బ్రాండ్లు ఉన్నాయి, ల్యాండ్ రోవర్, జాగ్వార్. కంపెనీ నష్టాలకు పడిపోతున్న జాగ్వార్ అమ్మకాలే కారణం. 2018లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెద్ద మార్కెట్టే ఉన్న JLR గ్రూప్ కేవలం 18,000 జాగ్వార్లనే అమ్మగలిగింది. దీని పోటీ కంపెనీ అయిన BMW అదే ఏడాది అమ్మకం చేసిన వాహనాల సంఖ్య 3,36,000. అంతెందుకు, JLR గ్రూప్ వాళ్ల ల్యాండ్ రోవర్ అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో వాళ్ల జాగ్వార్ అమ్మకాలు భారీగా పతనమవుతూ ఉన్నాయి. JLR గ్రూప్లో మొత్తం సేల్స్లో 75% ల్యాండ్ రోవర్వే. మరి జాగ్వార్ అంటే మనసు పడ్డ వినియోగదారులు ఇప్పుడు మొహం తిప్పుకోవడానికి కారణం ఏంటి? అంటే ముందు జాగ్వార్ కార్ అదృశ్యం అవనుందా? ఏం జరిగిందన్నది అందరికీ ఆసక్తిగానే ఉంది. 1922 నాటి కథ. విలియం లయన్స్, విలియం వాల్స్ట్రేలకి మోటార్ వాహనాలంటే వెర్రి ప్రేమ. ఇద్దరూ కలిసి స్వాలో సైడ్ కార్ అనే కంపెనీని స్థాపించారు. తొలినాళ్లలో ఈ కంపెనీ కేవలం సైడ్ కార్లనే తయారు చేసేది. కంపెనీ బాగా నడిచింది. 1934లో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. విలియం వాల్స్ట్రే కంపెనీ విడిచిపెట్టాడు. అందులోని తన షేర్స్ని అమ్మేశాడు. కంపెనీని పునరుద్ధరించిన విలియం లయన్స్ దాని పేరు SS కార్స్ లిమిటెడ్గా మార్చాడు. కొన్ని రోజులకి కంపెనీ కార్లు తయారు చేసిన స్టాండర్డ్ మోటార్ కంపెనీతో భాగస్వామ్యమైంది. పేరు మాత్రం SS కార్స్ లిమిటెడ్గానే ఉంచారు. 1935లో SS కార్స్ కంపెనీ తన మొదటి కార్ని తయారు చేసింది. దాని పేరు జాగ్వార్ SS 2.5 లీటర్ సలూన్. దీని నమూనాను స్వయంగా విలియం లయన్స్ గీశాడు. ఇది అందరినీ ఆకట్టుకుంది. అదే ఏడాది మరో మోడల్ జాగ్వార్ SS 19 కూడా ప్రవేశపెట్టారు. ఇది 2 సీట్లు ఉండే స్పోర్ట్స్ కార్. కేవలం మోటార్ స్పోర్ట్స్ కోసమే రూపొందించబడ్డ కార్ ఇది. దీని గరిష్ట వేగం గంటకు 90 మైళ్ళు. అందుకే దాని పేరులో SS 90 అని చేర్చారు. జాగ్వార్ అనేది కార్ మోడల్ పేరు అని మీకు అర్థమైంది కదా. 1945లో జరిగిన కంపెనీ బోర్డ్ షేర్ హోల్డర్ సమావేశంలో SS కార్ల కంపెనీ పేరునే జాగ్వార్ అని మార్చేశారు. జాగ్వార్ కంపెనీ తొలి కారు XK 120ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది బాగా పేరు తీసుకొచ్చింది. ఇక అదే అదనుగా XK 120తో పాటుగా XK 140, XK 150స్ని కూడా తయారు చేసింది. 24 గంటల లీ మెయిన్స్ రేస్లో జాగ్వార్ కార్ రేస్ గెలుచుకుంది. అప్పటి నుంచి స్పోర్ట్స్ కార్ ప్రపంచంలో తిరుగులేని కారుగా జాగ్వార్ ప్రసిద్ధి చెందింది. అంతా బానే ఉంది అనుకుంటే ఎలా? ఇబ్బందులుంటాయి. జాగ్వార్ కార్లకు బాడీని తయారు చేసిన స్టీల్ కంపెనీని వేరే కంపెనీ కొనేసింది. విలియం లయన్స్ ముందు ఎన్నో సవాళ్లు వచ్చిపడ్డాయి. అన్నిటిలోకి పెరిగిన అతని వయసు ప్రధాన కారణం. కంపెనీ నిర్వహణకు అతనికి వారసులు లేరు. 1966లో వేరే మార్గం లేక తన కంపెనీని బ్రిటిష్ లేలాండ్ కంపెనీకి అమ్మేశాడు. వాళ్ళకి అప్పటికే చాలా మంచి బ్రాండ్ కార్లున్నాయి. దాంతో జాగ్వార్ మీద పెద్ద దృష్టి పెట్టలేదు. అసలు జాగ్వార్ సోయగానికి ప్రపంచ క్రీడా ప్రపంచం దాసోహమన్న రోజులు పోయి మారుతున్న కాలంలో అదొక ఓల్డ్ మోడల్ బ్రాండ్ కార్ అయి కూర్చుంది. ఫలితంగా నష్టాలు మొదలయ్యాయి. 1989లో బ్రిటిష్ లేలాండ్ కంపెనీ జాగ్వార్ కంపెనీని ఫోర్డ్ కంపెనీకి అమ్మేసింది. ఫోర్డ్ కూడా జాగ్వార్ని లాభాల బాట పట్టిద్దామని ఎంతగా ప్రయత్నం చేసినా, మోడళ్లలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ముందు కాలంలో లాగా పాపులర్ చేయడంలో చతికిలపడింది. 2000 సంవత్సరంలో ఫోర్డ్ కంపెనీ ల్యాండ్ రోవర్ని కూడా హస్తగతం చేసుకుంది. ల్యాండ్ రోవర్, జాగ్వార్ రెండింటినీ ఫోర్డ్ కంపెనీ సమాంతరంగా నిర్వహించసాగింది. ఉన్న విడిభాగాల్ని 2 కార్లు తమలో తాము పంచుకోసాగాయి. జాగ్వార్ మూలంగా ఫోర్డ్ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోసాగింది. విసిగిపోయిన ఫోర్డ్ ఈ 2 కంపెనీలను టాటా మోటార్స్కి అమ్మేసింది. 2008లో జరిగిన అమ్మకం ఇది. ఈ 2 కంపెనీలు భారతీయ కంపెనీ చేతికొచ్చాయి. అది కూడా ప్రసిద్ధి చెందిన టాటా వారి చేతికే. ఫోర్డ్ కంపెనీ జాగ్వార్ని బ్రిటిష్ లేలాండ్ నుంచి $2.5 బిలియన్ కొనుక్కుంది. ల్యాండ్ రోవర్ని $2.75 బిలియన్ దక్కించుకుంది. తర్వాత రెండింటి మీద దాదాపు $35 మిలియన్ ఖర్చు చేసింది. కేవలం $2.3 బిలియన్ 2 కంపెనీలను టాటా మోటార్స్కి అమ్మేసింది. మరి టాటా మోటార్స్కి నష్టాల కంపెనీతో కలిసొచ్చే కాలం ఏమిటో తెలుసుకుందాం. కొనుగోలు చేసిన ఈ 2 కార్ల బ్రాండ్లతో లగ్జరీ కార్ల ప్రపంచంలోకి ప్రవేశించడానికి టాటా మోటార్స్కి ఒక అవకాశం కలిగింది. ఈ 2 కంపెనీల కొనుగోలుతో యూరోప్ మార్కెట్లోకి టాటా మోటార్స్ ప్రవేశం సులువైంది. ఉత్తర అమెరికాలోనూ అడుగుపెట్టగలిగింది. ఇంతవరకు టాటా వారి అన్ని ఉత్పత్తుల ప్రధాన మార్కెట్ భారతదేశమే. ఈ 2 కార్ల కంపెనీల కొనుగోలుతో టాటా ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ తెచ్చుకుంది. ఈ లెక్కన ఇదో వ్యూహాత్మక నిర్ణయమే అనుకోవాలి. కాబట్టే టాటా కంపెనీ మోటారు వాహనాల విశ్వ విపణిలో తాను అంతర్జాతీయ కంపెనీని అన్న పేరును
లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానాన్ని సంపాదించుకోగలిగే సువర్ణావకాశం దక్కించుకుంది. అయితే కంపెనీల కొనుగోలుతోనే పేరు వచ్చేది. టాటా నెత్తిన ఎన్నో సమస్యలు వచ్చిపడ్డాయి. నష్టాల కంపెనీలను ఉద్ధరించే ప్రయత్నంలో బడా కంపెనీలే చితకలబడ్డాయి. టాటాకి మాత్రం ఇది నల్లేరు మీద బండి నడక ఎలా అవుతుంది? అవ్వదు. ప్రభావవంతమైన ప్రణాళికలు రచించారు. టాటా మోటార్స్ ఆ పని చేసింది. మొదటి ప్రణాళిక ఉత్పత్తుల అభివృద్ధుల కోసం పెట్టుబడులను పెంచడం. ఈ పనిలో భాగంగా జాగ్వార్ నమూనాన్ని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టాటా మోటార్స్ పరిశోధన అభివృద్ధిపై చాలా డబ్బు ఖర్చు పెట్టింది. ఎన్నో కొత్త నమూనాల్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటి తయారీలో ఇన్నోవేటివ్ డిజైన్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించింది. రెండవ ప్రణాళిక బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. ఈ పనిలో భాగంగా జాగ్వార్ని పూర్వస్థితిలోకి తీసుకెళ్లగలగాలని ప్రయత్నించింది. మూడవ ప్రణాళిక అంతర్జాతీయ విస్తరణ. ఈ పనిలో భాగంగా చైనా, మధ్యప్రాచ్యం, రష్యా వంటి మార్కెట్లలో కొత్త షోరూమ్స్ తెరిచింది. నాలుగవ ప్రణాళిక కొత్తదనం మరియు నిర్వహణ. ఈ పనిలో భాగంగా కొన్ని మోడళ్లను హైబ్రిడ్ నమూనాలోను, ఎలక్ట్రిక్ నమూనాలోను లాంచ్ చేశారు. దీని మూలంగా రాబోయే కాలపు అవసరాలు, పర్యావరణ హితం రెండూ ఆలోచించి రూపొందించినట్లయింది. వీటితో పాటు టాటా మోటార్స్ KPMG అనే అకౌంటింగ్ ఆర్గనైజేషన్ని బాడుగకు తీసుకుంది. కొనుగోలు చేసిన ఈ రెండు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్ని చూసే బాధ్యతని దానికి అప్పగించింది. అయినా గానీ 2009లో టాటా మోటార్స్కి జాగ్వార్ పరంగా $463 మిలియన్ నష్టం వచ్చింది. అయితే ఇందుకు ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం ప్రధాన కారణం. ఆ సమయంలో కార్ల అమ్మకాలు వెనక్కి వెళ్లిపోయాయి. మరీ ముఖ్యంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు కొనుగోలు చేసేవారు బాగా తగ్గిపోయారు. 2010లో మాత్రం దశ తిరిగింది. అవును, 40 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి లాభాల్ని కళ్ళజూశాయి ఈ రెండు కంపెనీలు. రెండూ కలిపి $17.6 మిలియన్ అమెరికన్ డాలర్ల లాభాన్ని ఆర్జించిపెట్టి 2011-12లో ఈ రెండు కంపెనీల లాభాలు చెప్పుకోదగ్గవిగానే ఉన్నాయి. 2013 జనవరి 13వ తేదీని టాటా మోటార్స్ మర్చిపోదు. జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీ రెండింటినీ కలిపేసి ఓ కొత్త కంపెనీని టాటా మోటార్స్ ప్రకటించింది. అదే JLR లిమిటెడ్. దీని వెనుక ఒక వ్యూహం ఉంది. ఒక కాంప్లిమెంటరీ పోర్ట్ఫోలియోని తయారు చేయడం ఒక వ్యూహం. జాగ్వార్కి లగ్జరీ స్పోర్ట్స్ కార్గా గొప్ప పేరుంది. ల్యాండ్ రోవర్కి ఆఫ్ రోడ్ SUVగా మంచి పేరుంది. అదే ఈ రెంటిని విలీనం చేయడం ద్వారా టాటా మోటార్స్ విస్తృత శ్రేణిలో వాహనాల్ని తయారు చేయగలుగుతుంది. ఇక మరో వ్యూహాత్మక ఆలోచన ఖర్చులు తగ్గించుకోవటం. రెండూ కలవడం మూలంగా వాటి వనరుల్ని ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. ఫలితంగా సామర్థ్యం పెరుగుతుంది, ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అలా రెంటిని విలీనం చేసి JLR లిమిటెడ్గా మార్చిన తర్వాత 2013 జనవరిలోనే JLR F-Pace కార్ని ప్రవేశపెట్టింది. ఇది 2 సీట్ల లగ్జరీ స్పోర్ట్స్ కార్. ఆ తర్వాత JLR కంపెనీ రెండవ తరం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ని ప్రవేశపెట్టింది. ఇది తన పాత మోడల్తో పోలిస్తే తక్కువ బరువు ఉంది, ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. 2013 మార్చి నాటికి చైనా, ఉత్తర అమెరికా, ఐరోపాల్లో JLR కంపెనీ 3.74 లక్షల కార్ల అమ్మకాలు చేసింది. 2016లో JLR తన జాగ్వార్ మోడల్ని సరికొత్తగా తయారు చేసింది. జాగ్వార్ F మోడల్ని లాంచ్ చేసింది. ఇది జాగ్వార్లో మొదటి స్పోర్ట్ యూటిలిటీ కార్. చాలా విచిత్రంగా JLR యొక్క ప్రసిద్ధి చెందిన కార్లన్నిటిలోకి ఇది గొప్ప పేరు తెచ్చుకుంది. 2016లో JLR కంపెనీ జపాన్కు చెందిన నిసాన్ కార్ల కంపెనీని దాటుకుని UK మార్కెట్లో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా అవతరించింది. 2018 నాటికి JLR మంచి లాభాల బాట పట్టింది. ఆ ఏడాది 6 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. $1.8 బిలియన్ లాభం వచ్చింది. 2019లో JLR కంపెనీకి చెడ్డకాలం మొదలైంది. 2019లోనే £3.63 బిలియన్ నష్టాన్ని మూటగట్టుకుంది. అప్పటి నుంచి నష్టాల బాటనే నడిచింది. దీనికి ప్రధాన కారణం జాగ్వార్. 2017లో JLR 6,21,109 వాహనాలను అమ్మింది. వీటిలో 1,78,000 వాహనాలు జాగ్వార్వి, 4,82,000 వాహనాలు ల్యాండ్ రోవర్వి. ఇంతకీ ప్రజలకు ల్యాండ్ రోవర్ బాగా నచ్చేసిందా? అదెలా? లగ్జరీ SUV మార్కెట్లో ల్యాండ్ రోవర్కి గొప్ప పేరుంది. జాగ్వార్ స్పోర్ట్స్ కార్లకి, సెడాన్ కార్లకి ప్రసిద్ధే. ప్రజలు ఇప్పుడు సెడాన్ కార్ల కంటే SUVల పట్లే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. 2021లో ఒక అమెరికాలోని అన్ని రకాల కార్ల వ్యాపారాన్ని చూస్తే 52% స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ అమ్మకాలే ఉన్నాయి. 2022 మొదటి 4 నెలల్లో 72.9% SUVలు గానీ, పికప్ వెహికల్స్ గానీ అమ్ముడయ్యాయి. సెడాన్ వెహికల్స్ సంగతి చూస్తే 2018లో అంతర్జాతీయంగా దీని అమ్మకాలు 24%, 2019లో 23%. జాగ్వార్ కంటే ల్యాండ్ రోవర్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనడానికి, వారి అభిరుచులు మారాయనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. JLR కంపెనీ నష్టాలకు ఈ విషయాలు మాత్రమే కారణం కాదు. డీజిల్ కార్లకు గిరాకీ తగ్గిపోతూ ఉండటం కూడా ఒక కారణమే. JLR కంపెనీ వాహనాల్లో 90% వరకు డీజిల్ ఇంజన్లతో నడిచేవే ఉన్నాయి. అయితే JLR హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోడల్ను కూడా తయారు చేస్తుంది. ముందు డీజిల్ వాహనాల్ని తగ్గిస్తుంది కావచ్చు. JLR నష్టాలకు మరో కారణం చైనా మార్కెట్లో మాంద్యం. అసలైతే JLRకున్న అతిపెద్ద మార్కెట్లో చైనా కూడా ఒకటి. అయితే అక్కడ ఇప్పుడు లగ్జరీ కార్లకు గిరాకీ భారీగా పడిపోయింది. ఆ విభాగంలోని అన్ని కంపెనీలది ఇదే స్థితి.
చైనాలో సెడాన్ కార్ల మార్కెట్ పెద్దదే. చెప్పాలంటే ప్రపంచంలో 51% సెడాన్లు ఇక్కడే అమ్ముడవుతూ ఉంటాయి. 2014లో చైనాలో JLR కంపెనీ తమ ఉత్పత్తుల్ని పెంచడం కోసం చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్స్ కంపెనీతో చేతులు కలిపింది. తద్వారా చైనా ప్రజల అభిరుచుల మేరకు కార్లను తయారు చేయొచ్చు అనుకుంది. 30% దిగుమతి సుంకం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనుకనే 2017లో JLR కంపెనీ 1,47,000 వాహనాల్ని ఒక్క చైనాలోనే అమ్మకం జరిపింది. అయితే చైనాలోనూ JLR వాహనాల అమ్మకాలు తిరోగమించసాగాయి. కారణం నాణ్యతా లోపాలని చెప్పుకొచ్చారు. ఇంజన్ల నుంచి ఎయిర్ బ్యాగ్ల వరకు పలు ఫిర్యాదులు కంపెనీ దృష్టికొచ్చాయి. 2018లో JLR ముఖ్య కార్యాలయం ముందు వినియోగదారులు గుమిగూడి తమ నిరసన వ్యక్తం చేసేంత తీవ్రత ఏర్పడిందంటే అర్థం చేసుకోండి. JLR బ్రాండ్కున్న పేరు దారుణంగా దెబ్బతింది. 2018లో యుఎస్లో జాగ్వార్ 18,000 కార్లని అమ్మింది. BMW కార్ల అమ్మకం 3,36,000. అసలైతే ఈ రెండు బలమైన ప్రత్యర్థులు అయితే అయ్యారు గానీ వీటి అమ్మకాల్లో ఇంత తేడానా? అసలు పోలికలే చూడండి. అయితే JLR కంపెనీ వెనక్కి తగ్గే ఆలోచన చేస్తుందని ఇప్పటికిప్పుడైతే ఎవరూ అనుకోవటం లేదు. అసలు టాటా మోటార్స్ కొనుగోలు తర్వాతనే కదా ఈ రెండు కంపెనీలు బతికి బట్టకట్టాయి. అదేలేండి, రహదారుల మీద పరుగులు తీశాయి. దశాబ్దాల తర్వాత లాభాల్ని గడించాయి కూడా. ఎన్నో చక్కని మోడళ్లను ప్రవేశపెట్టాయి. అభివృద్ధి సూచిలో పైకి లేచాయి కూడా. ఇదే తిరిగి JLRని లాభాల బాట పట్టిస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.